అమ్మా ఉన్నతి, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాం నాన్న. మీరెలా ఉన్నారు? ఆ బాగున్నా తల్లి. ఇంతకు నా మనవడు ఎలా ఉన్నాడు? బాగున్నాడు నాన్న. వాడికి రేపు స్కూల్లో ప్రోగ్రాం ఉంది, డాన్స్ చేస్తున్నాడు. ప్రోగ్రాం లైవ్లో వస్తుంది, లింక్ పంపిస్తున్నా చూడండి. కోకిల అరుస్తుంది. కోకిల కదరే, పోయి దాకో పో. రేయ్, ఈ టైంలో ఎవరు అడవి చీకటి ఇలా కూర్చుంది? ఆయన ఈ అడవిలో ఒంటరిగా కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఏమైందిరా? నాకు ఆ వరాహ భూతకొల శక్తి కావాలి. అయ్యో, నా బిడ్డకు ఏదో పిశాచో ఆత్మ పట్టుకుంది. నా బిడ్డని ఇంకా మా పంజర్లి దేవుడే కాపాడాలి. వెలుగు వెలుగులో కంటికి అంతా కనబడుతుంది, కానీ అది వెలుగు కాదు, దర్శనం. గతంలో జరిగింది, తర్వాత జరగబోయేదాన్ని అంతా చూపిస్తుంది ఆ వెలుగు. కనబడుతుందా? వరాహరూపం దైవవరీష్టం. మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి. దైవం కావాలరా నీకు? పంజుర్ల దైవం కావాలరా నీకు? వరస్మిత వదనం వజ్రదంతధర రక్షా కవచం. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడంట. అతను ఏదో ఒక రాయి కోసం విశాలమైన భూమిని తన ఊరి వాళ్ళకిచ్చేశాడు. ಕೇಳುವಂತ ಪ್ರಶ್ನೆ ಏನಾದರೂ ಉಳಿದಿದೆಯಾ ಗೊತ್ತಿನಾರೆ? పంజుర్లి, ప్రస్తుతానికి నేను అడగటానికి ఏమీ లేదు. అసలు ఈ వరాహ బోధకొల అంటే ఏంట్రా? నీకు తెలియదా? అయితే చెప్తా విను. తాను ఎంతగానో ప్రేమించిన పంది చనిపోవడంతో పార్వతీదేవి ఎంతో శోకించింది. ఆ పందిని తిరిగి బ్రతికించమని కోరింది. సతీ కోరికను మన్నించిన శివుడు ఆ అడవి పందికి తిరిగి ప్రాణం పోసి దానికి కొన్ని దైవశక్తులు ఇచ్చి తిరిగి కన్నడ కోస్తాకి పంపించడం జరిగింది. అప్పటి నుండి తులు ప్రజలు ఆ అడవి పందిని పంజుర్లి అనే పేరుతో కొలుస్తూ భక్తి శ్రద్ధలతో భూతకొలల ద్వారా పూజించడం జరిగింది. వరాహ బోధకొల అంటే ఇంత చరిత్ర ఉందా? నీకు కావాల్సింది నా శక్తి కాదు, నువ్వు ఒక స్త్రీ. అసలు నీలో ఉన్న ఆవేదన ఏంటి? చేతులు జోడించి వేడుకుంటున్నాను. అంతకంటే ముందు నేను జమీందారుని ఒకే ఒక ప్రశ్న అడగాలి. ఆయన్ని ఇక్కడికి రమ్మనండి.
నేను అడగాల్సిన ప్రశ్న ఉంది. అయ్యా మీరు బయటికి వదలండి, నన్ను వదలండి, వదలమని చెప్తుంటే వదలండి. ఇంత జరిగాక ఏంటి ఏం అడగాలి? భూతకాల శక్తి కోసం నన్ను నా బిడ్డని బలిస్తావా? నిన్ను చంపడానికి ప్రేతాత్మనే తిరిగి వచ్చా. ఈ మంచి కర్మల పలకు నిన్ననే తెర పల్పల రూపుడు దర్బాను వరిపావే.